ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచెస్ కూడా బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్సే గెలిచాయి. కానీ నిన్న జరిగిన కేకేఆర్ అండ్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో బ్యాట్ అండ్ బాల్‌తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచింది. దీంతో ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ విన్‌ని దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి ఎస్ఆర్‌హెచ్‌కు బ్యాటింగ్ ఇచ్చింది. అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో మాత్రం ఫైర్ స్టార్ట్‌ని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్టార్ట్‌ని చూసిన తర్వాత 250 ప్లస్ స్కోర్‌ని పక్కా చేస్తదనుకున్నాం గానీ కేకేఆర్ బౌలర్స్ పుల్ బ్యాక్ చేశారు. 82 ఫర్ నో లాస్ నుంచి 112కి 4 వికెట్స్ కోల్పోయింది ఎస్ఆర్‌హెచ్. ఆ తర్వాత క్లాసెన్ అండ్ నితీష్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ తో ఎస్ఆర్‌హెచ్ 227 చేసింది. ఒకానొక టైంలో 250 ప్లస్ వస్తదనుకుంటే 227 రావడంతో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ మ్యాచ్ రిజల్ట్ లో ఈ పార్ట్నర్షిప్ చాలా పెద్ద డిఫరెన్స్ గా మారింది. అండ్ రిటర్న్ లో 228 టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కేకేఆర్ ఫినాలే ఇచ్చిన స్టార్ట్ తో 15 ఓవర్స్ లోనే కంప్లీట్ చేస్తాడనుకున్నాం. కానీ హర్షద్ బేతానను అవుట్ చేశాడు. ఆ తర్వాత రఘువంశీ నుంచి మంచి నాక్ వచ్చినప్పటికీ లాస్ట్ వరకు ఉండలేకపోయాడు. కేకేఆర్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోవడంతో రింకు నుంచి మంచి ఫ్యాట్ బ్యాక్ చూసినా తనకి సపోర్ట్ లభించలేదు. అండ్ తను పెద్ద షాట్ కి వెళ్లి అవుట్ అయ్యాడు. రిక్వైర్డ్ రన్ రేట్ చేజబుల్ గా ఉన్నప్పటికీ ఆ మిడిల్ ఓవర్స్ లో పార్ట్నర్షిప్ రాకపోవడంతో కేకేఆర్ చేతులెత్తేసింది. అండ్ ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ బౌలర్స్ నుంచి సూపర్ పర్ఫార్మెన్స్ ని చూసాము. అండ్ నితీష్ రెడ్డి నుండి కూడా ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. కేకేఆర్ ను 65 రన్స్ అండ్ 4 ఓవర్లు మెలిగొండగానే ఆల్అౌట్ చేయడంతో ఎస్ఆర్ఎస్ కు మంచి విక్టరీ రావడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా ప్లస్ లోకి వెళ్ళింది. అండ్ ఈ విక్టరీ ఎస్ఆర్ఎస్ టీమ్ అండ్ ఫ్యాన్స్ కి సాటిస్ఫైయింగ్ విక్టరీ అని చెప్పొచ్చు. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.